కొన్నిసార్లు నిజంగా కొంతమంది బాధలు వింటుంటే ఆ మనసు తరుక్కుపోద్ది తెలుసా. ప్రతి ఇంటికి వెళ్తాను కదా, ప్రతిదీ బాధ చెప్తారు. అయ్యా ఇలా ఉంది అయ్యా మని బాబు, ఇలా ఉంది మని బాబు, మా ఇంట్లో ఇన్ని బాధలు ఉన్నాయి, మా ఇంట్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకుంటాం. కానీ బయటికి మాత్రం నవ్వుతూ వెళ్తున్నాము. ఎందుకు ఈ జీవితము అని చాలా మంది నా దగ్గర ఏడుస్తారు, బాధపడతారు. కానీ ఏంటంటే నా ఆలోచన ఏంటంటే, మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలు పడ్డారు కాదనలేదు, కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులకి కొడుకులు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు తల్లిదండ్రులను పక్కకు తోసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఫ్యామిలీని ఎవరు గ్రహించట్లేదు అసలు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎన్నో కష్టాలు పడి వాళ్ళకు ఒక స్థాయిని ఇచ్చేసి ఇంత చేస్తే వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రం వాళ్ళ చూట్లో బంగారం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. కానీ తల్లిదండ్రులు వద్దు. కానీ గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది. ఏంటి తెలుసా, ప్రతి ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడం మంచి పని చేసింది. గవర్నమెంట్ చేసే మంచి పని ఏంటంటే ముసలోళ్ళకి పెన్షన్ ఇవ్వడం చాలా మంచిది. ఎందుకంటే కొడుకులు చూడలేని ఉంటారు, కూతుర్లు చూడలేని ఉంటారు, కొడుకులు చూడలేని ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఈ పెన్షన్ అనేది ఒక భరోసా. నిజంగా నాకు అక్కడ చాలా ముచ్చట అనిపిస్తుంది. పోనరా ఆ గవర్నమెంట్ వీళ్ళకి హెల్ప్ చేస్తుందని నాకు ఆ ధైర్యం నిజంగా.